Shona and welcome back to my video. Channel kottaga vaste make sure you guys hit the subscribe button, pakkana notification bell icon kuda untadi. Danni all అని పెట్టండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తది ఫ్రమ్ యూట్యూబ్. ఆ వీడియోకి అయితే ఒక్క లైక్ వేసుకోండి. ఛానల్లో ఇంకా చాలా రియాలిటీ కంటెంట్ ఉంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా ఒక్కసారి అయితే చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే నా వీడియోస్ త్రూ తెలుస్తాయి. అండ్ దోస్ గైస్ రియల్లీ ప్లానింగ్ టు కమ్ యూకే అబ్రాడ్ నా వీడియోస్ అయితే ఒక్కసారి చూడండి. కమింగ్ టు ద టాపిక్, మీరు thumbnail అండ్ టైటిల్ అయితే చూసారు. అసైన్మెంట్స్ మనం చేయము, అసైన్మెంట్ స్టూడెంట్స్ చేయరు. అసైన్మెంట్స్ ఆర్ డన్ విత్ అసైన్మెంట్ రైటర్స్. ఇక్కడ అసైన్మెంట్ రైటర్స్ ఉంటారు, యూకేలో అసైన్మెంట్ రైటర్స్ ఉంటారు, ఇండియాలో అసైన్మెంట్ రైటర్స్ ఉంటారు, పాకిస్తాన్లో అసైన్మెంట్ రైటర్స్ ఉంటారు, శ్రీలంకన్లో అసైన్మెంట్ రైటర్స్ ఉంటారు, హోల్ వరల్డ్లో అసైన్మెంట్ రైటర్స్ ఉంటారు. సో వాళ్ళు మన స్టూడెంట్ అసైన్మెంట్స్ అయితే చేస్తారు. ఫ్రీగా చేస్తారా అంటే పైసలు అయితే తీసుకుంటారు. పైసలు తీసుకొని అసైన్మెంట్స్ అయితే వాళ్ళు చేస్తారు. అండ్ ఈవెన్ వాళ్ళకు మన యూనివర్సిటీ లాగిన్ డీటెయిల్స్, క్రెడెన్షియల్స్, లాగిన్ అండ్ పాస్వర్డ్ ఇస్తే వాళ్ళు అసైన్మెంట్స్ చేసి వాళ్ళే అప్లోడ్ చేస్తారు. ఇలా అసైన్మెంట్ రైటర్స్తోని మనం అసైన్మెంట్స్ అయితే చేపిస్తారు. మనం వచ్చింది దేనికి? టు వర్క్ యాజ్ ఎ లేబర్. మనం వచ్చింది పార్ట్ టైం జాబ్ చేయడానికి. పార్ట్ టైం మనం వచ్చింది పార్ట్ టైం జాబ్ చేయడానికి. మనం యూనివర్సిటీకి వచ్చి 30 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అసైన్మెంట్స్ మనం చేయాలా, మాడ్యూల్స్ తెలుసుకోవాలా, సెమిస్టర్స్ ఎన్ని తెలుసుకోవాలా, ఇవన్నీ ఏం చేయరు. మనం అసైన్మెంట్స్ బయట అసైన్మెంట్ రైటర్స్తోని చేపిస్తాం, వాళ్ళు చేస్తారు. అంటే ఫ్రీగా చేస్తారా అంటే ఫ్రీగా ఎవరు చేయడు. ఈ కాలంలో ఫ్రీగా ఎవరు చేయడు. వాళ్ళు ఒక్కొక్క అసైన్మెంట్కి దే చార్జ్ సటన్ అమౌంట్. ఒక అసైన్మెంట్కి ఒక 100 pounds అండ్ దే విల్ చార్జ్ అసైన్మెంట్స్ బై వర్డ్స్. లైక్ అసైన్మెంట్స్ ఉంటాయి, యూకేలో అసైన్మెంట్స్ ఉంటాయి. యూకేలో మన యూనివర్సిటీ స్టూడెంట్స్కి వాళ్ళకు సెమ్ ఎగ్జామ్స్ అంటే ఇక్కడ అసైన్మెంట్స్ 3000 words 5000 words అని ఒక్కొక్క అసైన్మెంట్స్ ఉంటుంది. సో ఒక వర్డ్కి వాళ్ళు దే విల్ చార్జ్ లైక్ 3 rupees 4 rupees. ఇండియా వాళ్ళు చేస్తున్నారు అంటే 3 rupees 4 rupees ఛార్జ్ చేస్తారు. యూకే వాళ్ళు ఒక 1000 wordsకి ఇంత ఛార్జ్ చేస్తారు. ఇన్ని pounds కావాలని అసైన్మెంట్ రైటర్స్ డిమాండ్ చేస్తారు. బట్ దే డోంట్ రైట్ న్యూ అసైన్మెంట్. వాళ్ళు అనుకుంటారు ఏంటంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ అసైన్మెంట్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ దే హ్యావ్ ఓల్డ్ అసైన్మెంట్స్. వాళ్ళు పారాఫ్రైజ్ చేస్తారు. ఒక అసైన్మెంట్ నుంచి ఇంకో అసైన్మెంట్ తయారు చేస్తారు. ఏంటంటే ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆ అసైన్మెంట్ ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒకరు రాస్తారు. అది కూడా వాళ్ళు రాస్తారంటే అది కూడా కాదు. బిల్ట్ బాట్ అండ్ జెమినాయి, చాట్ జీపీటీ ఉన్నాయి. సో ఇంకా పారాఫ్రైజింగ్ టూల్స్ అయితే వాళ్ళు కొనుక్కొని పెట్టుకుంటారు. ఈ అసైన్మెంట్ ఆల్రెడీ చేసిన అసైన్మెంట్, ప్రీవియస్ ఇయర్స్లో ఉన్న అసైన్మెంట్, ప్రీవియస్గా ఉన్న అసైన్మెంట్స్ని అవి తీసుకుపోయి అక్కడ డంప్ చేస్తారు. అక్కడ అప్లోడ్ చేసి పారాఫ్రైజ్ అని కొట్టంగానే మన కొత్త ఫైల్ అయితే జనరేట్ అవుతుంది. అదే ఆ ఫైల్లో మన అసైన్మెంట్ రైటర్స్ అయితే కొత్తగా చేసిన అని మన స్టూడెంట్స్కి అయితే రీప్రజెంట్ చేస్తారు. సో దీనికి వీళ్ళు పారాఫ్రైజ్ చేసిన అసైన్మెంట్కే మన స్టూడెంట్స్ దే ఆర్ పేయింగ్ లైక్ 100 pounds to 200 pounds 150 pounds డిపెండింగ్ అపాన్ హౌ మెనీ వర్డ్స్ ఆఫ్ అసైన్మెంట్. దానికి మన అసైన్మెంట్ రైటర్స్కి అయితే పే చేస్తున్నారు. బట్ దే ఆర్ నాట్ రైటింగ్ అసైన్మెంట్స్ న్యూగా అసైన్మెంట్స్ అయితే వాళ్ళు రాస్తలేరు. ఆల్రెడీ పాతగా ఉన్న అసైన్మెంట్ని పారాఫ్రైజ్ చేసి మన స్టూడెంట్స్కి అయితే ఇస్తున్నారు అసైన్మెంట్ రైటర్స్. ఇక్కడ ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? మన అసైన్మెంట్ రైటర్స్. అసైన్మెంట్ రాస్తూ కొన్ని lakhs ఆఫ్ బిజినెస్ అయితే చేస్తున్నారు. కొన్ని lakhs, ఇది పెద్ద కరోడ్పతి దందా. ఇది ఈజియెస్ట్. స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చేది మ్యాక్సిమం వాళ్ళకు కూడా తెలుసు, అసైన్మెంట్ రైటర్స్ కూడా తెలుసు. స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చేది ఓన్లీ టు డూ పార్ట్ టైం జాబ్స్. వాళ్ళు అసలు అసైన్మెంట్స్ వాళ్ళు రాయరు. అసైన్మెంట్స్ ఏందో కూడా వాళ్ళకి తెలియదు. అసైన్మెంట్స్ మనం రాద్దాము, వీళ్ళ దగ్గర నుంచి అయితే డబ్బులు గుంజుదామని అసైన్మెంట్ రైటర్స్. బట్ దే డోంట్ రైట్ న్యూ అసైన్మెంట్ కొత్తగా రాయరు. ఆల్రెడీ పాతగా ఉన్న అసైన్మెంట్ ఫైల్సే కొత్తగా పారాఫ్రైజ్ చేసి వాళ్ళకి ఇస్తారు. స్టూడెంట్స్ ఏమనుకుంటారు, వాడు యూనివర్సిటీకి పోయిండా, యూనివర్సిటీకి పోడు, అటెండెన్స్ ఉన్నాయంటే అటెండెన్స్ 100% ఉంటాయి. ఆల్రెడీ ఆ యూనివర్సిటీకి 1-2 days ఎన్రోల్మెంట్ అయిన కొత్తలో అయితే పోతాడు. పోయిన తర్వాత ఒకరిని ఇద్దరిని అయితే ఫ్రెండ్స్ చేసుకుంటారు. యూనివర్సిటీకి రెగ్యులర్గా ఎవరు వస్తున్నారు అంటే వాళ్ళకి మన యూనివర్సిటీ ఐడి కార్డ్ అయితే వాళ్ళకి ఇస్తారు. మన క్లాస్ రూమ్ బయట ఎవ్రీ యూకే యూనివర్సిటీ క్లాస్ రూమ్ బయట ఒక యాక్సెస్ ప్యాడ్ అయితే ఉంటుంది, యాక్సెస్ చిప్ ఉంటుంది. మన యూనివర్సిటీ ఐడి కార్డ్కి కూడా ఒక చిప్ ఉంటుంది. ఆ ఐడి కార్డ్ తీసుకుపోయి ఆ క్లాస్ రూమ్ దగ్గర ఉన్న చిప్కి అయితే టచ్ చేస్తే అక్కడ పోయి ట్యాప్ చేస్తే అటెండెన్స్ అయితే పడుతుంది. సో ఇట్లా అటెండెన్స్ అయితే మెయింటైన్ అవుతుంది మన స్టూడెంట్స్ది. అండ్ యూనివర్సిటీకి పోయిన తర్వాత అసలు మాడ్యూల్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు, సెమిస్టర్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు, అసలు హాలిడేస్ ఎప్పుడు ఉన్నాయో తెలియదు, అసలు ఏం వర్క్ కూడా తెలియదు. అసైన్మెంట్ ఈ వర్క్ మీద చేయాలని కూడా అసలు ఏం తెలియదు. వాళ్ళు జస్ట్ వచ్చేది యూకేకి, దే వాంట్ టు అర్న్ మనీ ఆన్ పార్ట్ టైం జాబ్స్. ఇక్కడికి వచ్చి చాలామంది పార్ట్ టైం జాబ్స్ మీద ఫోకస్ ఉంటారు కాబట్టి దే డోంట్ నో హౌ టు డూ అసైన్మెంట్స్. అసలు అసైన్మెంట్ అనేది కూడా తెలియదు. అసలు అసైన్మెంట్ ఏంటి, దేని మీద చేయాలని కూడా తెలియదు. బికాస్ దే డోంట్ నో ఎనీథింగ్. అసలు యూనివర్సిటీకి పోరు. అటెండెన్స్ ఏమో అట్లా చేపిస్తూ అంటారు దొంగతనంగా. ఐడి కార్డ్ తీసుకుపోయి ఆ క్లాస్ రూమ్ బయట ఉన్న యాక్సెస్ ప్యాడ్కి అయితే ట్యాప్ చేస్తారు, అటెండెన్స్ అయితే పడుతుంది. సో అట్లా అటెండెన్స్ అయితే మెయింటైన్ చేస్తారు. అసైన్మెంట్ టాపిక్ కూడా తెలియదు, సెమిస్టర్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు, అసలు ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయో తెలియదు, మాడ్యూల్లో ఏ పార్ట్లో అసైన్మెంట్ ఉంటుంది కూడా అది తెలియదు. వీళ్ళు చేసేదేమో
అసైన్మెంట్ రైటర్స్తోనేమో అసైన్మెంట్స్ రాపిస్తారు అండ్ దే విల్ పే ఫర్ అసైన్మెంట్ రైటర్స్. ఒక అసైన్మెంట్కి లైక్ £100, £150 డిపెండింగ్స్ అపాన్ ద హౌ మెనీ వర్డ్స్ హీ విల్ చార్జ్ సంథింగ్ అమౌంట్. బట్ అసైన్మెంట్ రైటర్ ఏం చేస్తాడు, హీ నోస్ ఈ బార్కోకి ఏం తెలియదు, ఈ స్టూడెంట్కి ఏం తెలియదు, మనం వీ హ్యావ్ టు డూ మనీ. వాడు మనీ సంపాదించుకోనికైతే చూస్తూ అంటాడు ఎన్ని వర్డ్స్ ఉన్నాయని ఆల్రెడీ చూసుకుంటాడు. వాని దగ్గర ఆల్రెడీ పాత ఫైల్స్ ఉంటాయి. ఆల్రెడీ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు వాని దగ్గర అసైన్మెంట్ చేయించుకుంటారు కాబట్టి ఆల్రెడీ పాత ఫైల్ని పారాఫైజ్ ఆడు రీరైట్ చేస్తాడు. ఆ అసైన్మెంట్ ఫైల్ని రీరైట్ చేసి మన స్టూడెంట్కి అయితే ఇచ్చేస్తాడు. ఈ స్టూడెంట్ అమ్మ నా అసైన్మెంట్ రైటర్ చాలా తోపు, గ్రేట్ అనుకుంటాడు. కానీ ఆల్రెడీ ఆ అసైన్మెంట్ చేసిన అసైన్మెంట్ పాత అసైన్మెంటే రీరైట్ చేసి పారాఫ్రైజ్ చేసి మళ్ళీ ఇచ్చేస్తాడు. మళ్ళీ అసైన్మెంట్ వాడు ఏమన్నా ఎఫర్ట్ పెడతాడంటే ఎఫర్ట్ ఏం పెట్టాడు, మళ్ళీ క్విల్ట్ బాట్, జెమినై, చాట్ జీపీటీ, పారాఫ్రైజింగ్ టూల్స్ ఇవన్నీ ఉంటాయి. గూగుల్లో చాలా అసైన్మెంట్ టూల్స్ ఉంటాయి, అప్లికేషన్స్ చాలా ఉంటాయి. వాళ్ళు దే బై ప్రీమియం అప్లికేషన్స్ టు పారాఫ్రైజ్ టు రీరైట్ ద అసైన్మెంట్. వాళ్ళు ఇలాంటి అప్లికేషన్ యూజ్ చేసి మన అసైన్మెంట్స్ తయారైతే చేస్తారు. ఆల్రెడీ పాత అసైన్మెంట్నే కొత్తలాగా రాసి మనకు స్టూడెంట్స్కి అయితే ఇస్తారు. దే ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ, దే ఆర్ మేకింగ్ ల్యాక్స్ ఆఫ్ బిజినెస్. వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి, యూకేలో కూడా కంపెనీస్ ఉన్నాయి, అసైన్మెంట్ రైటర్స్ కంపెనీస్ కూడా ఉన్నాయి, ఇండియాలో కూడా ఉన్నాయి. రైటెక్స్ అని మీకు ఇండియాలో తెలిసే ఉండొచ్చు. చాలా పెద్ద బిజినెస్. అసైన్మెంట్స్ అయితే రాపిస్తారు బయట. స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అసలు చదవరు, పార్ట్ టైం జాబ్ మీద ఫోకస్ చేస్తారు. ఇండియాలో మనం ఏమనుకుంటాం, ఇక్కడికి రావాలి, వచ్చిన తర్వాత ఉద్యోగాలుగా పైసలు సంపాదించాలని అనుకుంటారు. కానీ ఇక్కడ అవన్నీ పని. స్టూడెంట్స్ ఆర్ ఇన్వెస్టింగ్ 30 to 40 lakhs ఆన్ యూనివర్సిటీస్. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, మోడల్స్ ఎన్ని ఉన్నదో తెలియదు, అసైన్మెంట్ ఏంటిదో తెలియదు, ఏం తెలియదు. ఇక్కడికి వచ్చి రావాలి, వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేయాలి, పైసలు అర్న్ చేయాలని అనుకుంటారు. కానీ అసలు ఏది పని కాదు. నువ్వు ఇన్వెస్ట్ చేసిన పైసలు కూడా నువ్వు రిటర్న్ బ్యాక్ చేసుకోలేవు. ఎంత కష్టపడ్డా కూడా నీ హెల్త్ షెడ్కి పోతాయి, కానీ నువ్వు పైసలు అయితే అర్న్ చేయలేవు. అండ్ అసైన్మెంట్స్ అయితే చాలామంది యూకేలో అసైన్మెంట్స్ అయితే వాళ్ళు చేయరు. అసైన్మెంట్స్ ఏమో అసైన్మెంట్ రైటర్స్ తోని అయితే చేపిస్తారు. అసైన్మెంట్ రైటర్ కూడా వానికి చాలా దిమాగ్ గాడవాడు. పాత అసైన్మెంట్స్ని రీపారాఫ్రైజ్ చేసి స్టూడెంట్కి ఇస్తాడు. ఆ స్టూడెంట్ ఏమనుకుంటాడు, మళ్ళీ అసలు క్రాస్ చెక్ కూడా చేసుకోడు. స్టూడెంట్ ఏం రాసిండు, ఏం రాయాలి అని కూడా క్రాస్ చెక్ చేయడు. ఓకే, అసైన్మెంట్ రైటర్ నాకు మోసం చేస్తాడా, వాడు చేసిందే రైట్ అని ఆ వచ్చిన ఫైల్ మొత్తం అప్లోడ్ చేస్తారు. చాలామంది ఆ అప్లోడ్ చేసిన ఫైల్తోని డిపోర్ట్ అయినా కూడా ఉన్నారు. ఎందుకు పోయి అసైన్మెంట్ బయట రాపిస్తే డిపోర్ట్ అవుతారా అంటే, అవును, చాలామంది అసైన్మెంట్ రైటర్స్తోని అసైన్మెంట్ రాపించిన తర్వాత ఇక్కడ చాలా మందికి ప్రాబ్లం అయితే క్రియేట్ అయింది. క్లౌడ్ ఉంటుంది, ఇది హోల్ వరల్డ్లో ఒకటే ఉంటుంది టర్నిటీన. మనము ఆ టర్నిటీన్లో అప్లోడ్ చేస్తాం. ఆ ఫైల్ అప్లోడ్ చేస్తే రీకరెక్ట్ చేస్తుంది, ఆల్గోరిథమ్ రీకరెక్ట్ చేస్తుంది. ఆల్రెడీ ఈ ఫైల్ ఉన్నదా లేదా అని క్రాస్ చెక్ చేసుకుంటాను. ఏమన్నా సిమిలారిటీ ఫైల్స్ దొరికినా, సిమిలారిటీ ఏమన్నా ఉన్నదా అని చెక్ చేస్తాను. ప్లాగరిజం ఏమన్నా వచ్చిందా అసైన్మెంట్లో అని చూస్తా అంటే ప్లాగరిజం వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అది పాత ఫైల్. చాలామంది యూనివర్సిటీ నుంచి డిపోర్ట్ చేస్తారు. మీరు అసైన్మెంట్ మాల్ ప్రాక్టీస్ కింద ఇక్కడ యాక్ట్. చాలామంది అసైన్మెంట్స్ బయట నుంచి రాపిస్తారు కదా, సో ఆల్రెడీ టర్నిటీన్లో ఆల్రెడీ పాత ఫైల్స్ అయితే ఉంటుంది. సిమిలారిటీ అండ్ ప్లాగరిజం చెక్ అయితే అవుతుంది. మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీకైతే ఒక ప్లాగరిజం ఉంటుంది, అంటే లైక్ 10% ఆ సిమిలర్ ఎంత ఉన్నది, ఆల్రెడీ మా క్లౌడ్లో ఉన్న దాంతో ఎంత మ్యాచ్ అవుతుంది ఆల్రెడీ అంతా తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నీ ఫైల్ ఆల్రెడీ పారాఫ్రైజ్ చేసిన ఫైల్స్ కూడా అందులో ఉంటాయి, అప్లోడ్ చేసి ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఆ సిమిలారిటీ ఉన్న ఆల్రెడీ క్లౌడ్లో ఉన్న ఫైల్ మ్యాచ్ అయింది అనుకోండి, యూ విల్ బీ డిపోర్టెడ్ అండ్ క్లెయిమ్డ్ యాజ్ ఏ మాల్ ప్రాక్టీస్ ఇన్ ద యూనివర్సిటీ. మీరు డిపోర్ట్ చేస్తారు, ఇండియాకి డిపోర్ట్ చేసేస్తారు. జాగ్రత్తగా ఉండండి, అసైన్మెంట్స్ బయట రాపిస్తున్నారు కాబట్టి మీరైతే కేర్ఫుల్గా ఉండండి. ఆ ఫైల్స్ కూడా ఒక్కసారి అయితే క్రాస్ చెక్ చేసుకోండి. వాడు రాసింది మన ఫైలేనా, రాసింది మన కంటెంటేనా, రాసింది మన మోడల్ రిలేటెడా. చాలామంది అసైన్మెంట్ రైటర్స్ దే డోంట్ నో హౌ టు రైట్ ద అసైన్మెంట్స్, బట్ మన స్టూడెంట్స్ చాలామంది ట్రస్ట్ చేసి వాళ్ళకి ఇస్తారు, పైసలు కూడా ఇస్తారు. మనం పైసలు ఇచ్చి మన అసైన్మెంట్స్ ట్రస్ట్ చేసి వాళ్ళ దగ్గర అయితే తీసుకొచ్చి మనము అప్లోడ్ చేసుకుంటాం యూనివర్సిటీ వెబ్సైట్లో. కానీ మనం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. మనం వచ్చింది యూనివర్సిటీకి, మనం చదువుకోవాలి, మన అసైన్మెంట్స్ ఎట్లా చేయాలో మనకు తెలిసి ఉండాలి. చాలా ఈజీ, యూకే అసైన్మెంట్స్ అయితే చాలా ఈజీ. మీకు తెలిస్తే మీరే ఓన్గా టూల్స్ కొనుక్కుంటారు, మీరే ఆన్లైన్లో మీరే రీసెర్చ్ చేసుకుంటారు, మీరే పారాఫ్రైజ్ చేసుకుంటారు. లైబ్రరీ ఉంటుంది, రీసెర్చ్ నోట్స్ ఉంటాయి. చాలా ఈజీ ఇక్కడ యూకే అసైన్మెంట్స్, చాలా ఈజీ. మనం ఓన్గా చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది కావచ్చు, కానీ ఒక్కసారి మీకు అసైన్మెంట్ తెలిసినా అంటే మీరే ఆడుకుంటారు. అసైన్మెంట్స్ అంతా ఈజీ, బయట అయితే చేపియకండి. అసైన్మెంట్స్ రైటర్స్ చాలా దందా చేస్తుంటా అంటారు. అండ్ వెన్ వీ అప్లై టు యూకే యూనివర్సిటీస్, మన ఫోన్ నెంబర్స్ వాళ్ళకి ఎట్లా పోతే కూడా తెలియదు. మనకు ప్రతి ఓడు మెసేజ్ చేస్తాడు, వీ విల్ హెల్ప్ ఆన్ యువర్ రీసెర్చ్, వీ విల్ హెల్ప్ ఆన్ డిజర్టేషన్, వీ విల్ హెల్ప్ ఆన్ యువర్ అసైన్మెంట్స్ అని చాలామంది ఎవడెవడో మెసేజ్లు ఇస్తా అంటే మన నెంబర్లు వాళ్ళ దగ్గర ఎట్లా పోతే కూడా తెలియదు. మనం యూకేకి వస్తామంటే చాలు, మన నెంబర్స్ వాళ్ళ దగ్గర ఎట్లా పోతాయో తెలియదు. డార్క్ వెబ్లో సోల్డ్ అవుతాయని నేను అనుకుంటున్నా. మన నెంబర్స్ పోతే చాలామంది
గుద్దల దమ్ అయితే చేస్తారు. వాళ్ళు మెసేజ్లు పెట్టి మేము హెల్ప్ చేస్తాం మీ అసైన్మెంట్స్ మేము రాస్తామని అంటాం, కానీ వాళ్ళు బిజినెస్ అయితే చేస్తున్నారు. నాకైతే చాలామంది మెసేజ్ చేస్తారు, నేను అసైన్మెంట్ రాస్తా అని. మంచి అమ్మాయిలు అయితే మెసేజ్ చేస్తారు, మ్యాక్సిమం అమ్మాయిలు అయితే మెసేజ్ చేస్తారు అందరికీ. మంచి ప్రొఫైల్ డీపీలు పెట్టుకొని మరి నేను అసైన్మెంట్కి హెల్ప్ చేస్తాను అని అంటారు. మనం వాళ్ళని చూసి అరే మన చేస్తుందిరా అని మనం ముందు పడ్డాం అనుకోండి, వాడు అసైన్మెంట్ ఆల్రెడీ పాత అసైన్మెంట్ ఫైల్ని పారాఫ్రైజ్ చేసి మనకి ఇస్తారు. లక్ ఉంటే నువ్వు పాస్ అవుతావు, లక్ లేదంటే ఫెయిల్ అవుతావు. ఆల్రెడీ చేసిన ఫైల్ అని ప్లాగరిజం ఆర్ సిమిలారిటీ వస్తే నువ్వు డిపోర్ట్ అయిపోతావు. ఆల్రెడీ మాల్ ప్రాక్టీస్ కింద నీ మీద కేసు బుక్ అవుతుంది, నిన్ను డిపోర్ట్ చేస్తారు. జాగ్రత్త, బయట నుంచి అసైన్మెంట్స్ అయితే చేపియకండి. మీరు యూనివర్సిటీకి వస్తున్నారంటే మీకు తెలియాలి అసైన్మెంట్ ఎట్లా చేయాలో, అసైన్మెంట్ ఎట్లా రాయాలో, మాడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి, దేని మీద అసైన్మెంట్ చేయాలో నేర్చుకుంటే చాలా ఈజీ. మీరు ఒక్కసారి కష్టపడతారు కావచ్చు, కొంచెం టైం పడుతుంది అసైన్మెంట్ రాయడానికి, బట్ కొంచెం టైం పెట్టి మీరు నేర్చుకున్నారంటే అసైన్మెంట్ ఎట్లా రాస్తారు మీరైతే ఈజీగా నెక్స్ట్ మాడ్యూల్స్ అసైన్మెంట్స్ అయితే చాలా ఈజీగా చేసుకుంటారు. వీళ్ళని నమ్మకండి, ఉన్నది అమ్ముకోకండి. మీరు యూనివర్సిటీకి వస్తున్నారు కాబట్టి కొంచెం చదువుకోండి. మనకు తెలియాలి అసైన్మెంట్స్ ఎట్లా రాస్తారు కూడా మనకు తెలియాలి. యూనివర్సిటీకి వస్తున్నారు జస్ట్ టు డూ పార్ట్ టైం జాబ్స్ అంటే ఇట్లయితే రాకండి. మీకు వేస్ట్ రాబోయే అంతా స్క్రాప్ బ్యాచ్ తయారవుతుంటా అంటారు. మీరు వచ్చి వేస్ట్. యూకేకి వీఆర్ ఇన్వెస్టింగ్ 30 lakhs 40 lakhs ఆన్ ద యూనివర్సిటీ ఆన్ స్టూడెంట్ వీసా, బట్ యూ నెవర్ ఎవర్ గెట్ బ్యాక్ దిస్ మనీ ఇన్ యువర్ లైఫ్. నేను చెప్తున్నా, కుల్లా చెప్తున్నా, ఎవరు చెప్పరు నీకు. యూనివర్సిటీకి వస్తున్నారు టు డూ పార్ట్ టైం జాబ్స్ అంటే మీరు రాకండి, మీకోసం కాదు. అండ్ అసైన్మెంట్స్ అయితే మీరు తెలుసుకోండి. అసైన్మెంట్ రైటింగ్ అయితే చాలా ఈజీ, బయట అసైన్మెంట్ రైటర్స్ని అయితే నమ్మకండి. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. ఐ హోప్ యూ విల్ గెట్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.